హలో మై డియర్ ఫ్యామిలీ, అందరికీ మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకున్నారండి మొదటి శుక్రవారాన్ని? నేనైతే సింపుల్గా ఇలా చేసి ఈరోజు మామూలుగా పిల్లలిద్దరికీను మా వారికి కాలేజెస్ ఉన్నాయి, ఆఫీసులు అన్నీ ఉన్నాయండి. ఇక వాళ్ళందరినీ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా అమ్మవారికి పాయసం చేసుకుంటూ ఉన్నాను. ఇక కొంచెం బెల్లంతో ఈరోజు పాయసం అయితే చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అమ్మవారికి గుడాన్న ప్రీతమానస అని అమ్మవారికి నామంలోనే ఉంది కదా. ఇలాగా గుడాన్నం అంటే చాలా ప్రీతికరము అమ్మవారికి. మొదటి శుక్రవారం కదా, అందుకే నేను ఈరోజైతే బెల్లపు అన్నాన్ని చేసుకుంటూ ఉన్నాను. చాలామంది పొంగలి ఇలా అంటూ ఉంటారు కదా, ఇంకా అదైతే ఈరోజు చేసుకుంటూ ఉన్నాను. ముందు బియ్యము, పెసరపప్పు, కొంచెంగా శనగపప్పు వేసి ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. తర్వాత బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళను వేసి ఉడికించుకొని కొన్ని పాలను వేశాను. అన్నము మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లాన్ని, దంచిన యాలకుల పొడిని, అదేవిధంగా కొద్దిగా పాలను కూడా వేసుకున్నాను. చివరిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకున్నాను. మళ్ళీ కాస్త నెయ్యి వేసి కొన్ని బాదం పప్పులు, ద్రాక్ష వేసి చివరిలో దీనికి జోడించాను. అంతేనండి, గుడాన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యాన్ని అయితే ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో చిన్నది లలితాదేవి విగ్రహం ఉందండి. ఈరోజు ఎందుకో పాలాభిషేకం చేసుకోవాలి అనిపించింది. ఇక అంతే తడవు ఉదయాన్నే పాలు అయితే తీసి పెట్టేసుకున్నాను అమ్మవారి కోసము. ముందు శుక్రవారం కాబట్టి కామాక్షి అమ్మవారి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఇక నేనైతే 2 దీపాలను పెట్టుకుంటాను. ఒకటైతే కామాక్షి అమ్మవారి దీపము, ఇంకొకటి మామూలుగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కుంకుమార్చన, అదేవిధంగా పూజ చేసుకుంటూ ఉన్నాను కదా. ఆ లక్ష్మీనారాయణుల ఇద్దరినీ కూడా ప్రతిష్ఠించుకొని చిట్టి గాజులతో, అలానే వెండి పువ్వులతో, పసుపు కుంకుమతో నాకు చేతనైన విధంగా రోజుకో అలంకారంతో పూజనైతే చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి అయితే పాలాభిషేకం చేసుకునిపించి ఈ విధంగా అయితే పాలాభిషేకాన్ని అయితే చేసుకుంటూ ఉన్నాను. అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం, పరమానందరూపిణి పాలయమాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆనందరూపిణి పాలయమాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం, పరమానందరూపిణి పాలయమాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. నిన్న నాగుల చవితి కదా, ఇంట్లోనే పడిగకైతే పాలు పోసుకున్నాము. ఇక ఈరోజు గరుడ పంచమి, అదేవిధంగా శ్రావణ శుక్రవారం అన్నీ కలిసి వచ్చాయి. నిన్న స్వామికి పూజ చేసుకున్నాం కదా, ఇక ఈరోజైతే అమ్మవారికి ఇలాగైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇక నేను చేసుకోవడమే కాదు, నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారు అని చెప్పి వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను. గరుడ పంచమి రోజు ఆడవాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు నాకు తెలిసిన విషయాలనైతే కొన్ని షేర్ చేస్తాను. గరుడ పంచమి రోజు మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపైన అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేరకు బంగారు లేదా వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు. ఇంకా మరే కొన్ని ప్రాంతాల్లో అయితే పుట్టలో కూడా పాలు పోస్తూ ఉంటారు. మన పూజలు అందుకునే గరుడుని వంటి మాతృప్రేమ కల కుమారుడు కావాలని తెలిపే ఈ గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది. కాబట్టి మనము గరుడ పంచమి నోములను, అలా అదే విధంగా గరుడ పంచమి పూజను చేసుకుంటూ ఉంటాము. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి పూజకి శుక్రవారం ముఖ్యమని మన అందరికీ తెలుసు కదా. ఈ విషయమే లక్ష్మీదేవికి ముఖ్యమైన రోజు ఇంకా మరొకటి కూడా ఉంది. అదేంటంటే పంచమి తిథి. పంచమి తిథితో పాటు శుక్రవారం కలిసి వస్తే ఇక ఇంకా మంచిది. అందుకే శ్రావణ మాసంలో ఈ రోజున లక్ష్మీదేవికి ఇంకా ముఖ్యమైన రోజు. ఇంత పవిత్రమైన రోజున మహాలక్ష్మీదేవికి పూజ చేసి అష్టైశ్వర్యాలను కూడా పొందవచ్చును.
ఇదే రోజున మహాపంచమి దీపం కూడా చాలామంది పెడుతూ ఉంటారు. ఇక ఆ దీపం విశేషాలను ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ కింద కమెంట్ చేయండి. మరొక వీడియోలో మంచి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ మహాపంచమి దీపం ఎలా పెట్టాలి అనే విశేషాలను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు గరుడ పంచమి కదా, చాలామందికి గరుడ పంచమి నోములు కూడా ఉంటాయండి. గరుడ పంచమి నోములు చేసుకొని ఆ అక్షతలను అన్నదమ్ములు గనక ఉంటే వారి తలపైన వేయడం ద్వారా వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉండేవారు. గరుడ పంచమి నోముల్లో ఈ వ్రతకథ కూడా ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా చెప్తారండి. ఈ కథ విన్నా కూడా చాలా మంచిది. ఇక మీకైతే ఈరోజు చాలా చిన్నదైన ఒక కథనైతే నాకు తెలిసింది చెప్తాను, ఇప్పుడు వినండి. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకము వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు రోజు రాత్రి పండుకున్నప్పుడు కలలు వస్తూ ఉండేవి. దానితో ఆమె చాలా భయపడిపోయింది. ఒక రోజున వాళ్ళ కుల గురువు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆమె గాథనంతా కూడా వారికి విన్నవించుకుంది. ఆయన ఇదంతా కూడా విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళందరినీ చూసి ఎగతాళి చేస్తూ ఉండేదానివి, అందువలనే నీకు ఈ జన్మలో ఈ రోగం వచ్చింది అని చెప్పి దీనిలో నివారణ కోసము నువ్వు ప్రతి సంవత్సరము నాగపంచమి నోములు నోయమని, అప్పుడు పాముల భయం తొలగిపోతుంది అని చెప్పి ఆ కుల గురువు అనేది ఆమెకు చెప్పాను. ఆమె అట్లాగే ఆ రోజు నుంచి కూడా ఈ నాగపంచమి నోములు నోచుకున్నది. తర్వాత ఆమెకు ఈ స్వప్నాల భయం నుండి, అదేవిధంగా ఆ పాముల భయం నుండి కూడా తప్పించుకున్నది. ఈ గరుడ పంచమి నోమున ఎవరైతే ఈ వ్రత కథను విన్నారో లేదా చదువుతారో వాళ్లకు ఆ భగవంతుడి ద్వారా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఆ కులగురువు కూడా అప్పుడే చెప్పాను. మీరందరూ కూడా నాతో పాటు నాగపంచమి వ్రత కథనైతే విన్నారు కదా. ఇక నాతో పాటు మీకు కూడా చాలా పుణ్యంతో పాటు మీకు అందరికీ కూడా ఆ భగవంతుడి ద్వారా సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నా పూజ విశేషానికి వస్తే, దేవుని దీపారాధన అయిన తర్వాత అమ్మవారికి పాలాభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో నీట్గా శుభ్రంగా చేసుకొని మళ్ళీ ఒక పళ్ళెంలో ఉంచి అమ్మవారిని, నా దగ్గర చిట్టి గాజుల మాల ఎర్రది ఉంది, ఇక అదైతే అమ్మవారికి అలంకరించుకున్నాను. ఇక ఆకుపచ్చ గాజులు కూడా ఉన్నాయి, వాటిని కూడా అష్టోత్తరాలు చదువుకొని పూజనైతే చేసుకొని, కొన్ని తామర గింజలు లక్ష్మీ గవ్వలు ఉంటే వాటితో కూడా పూజ చేసుకున్నాను. కొన్ని గురిగింజలతో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. చిట్టి గాజులు కానీ, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులు. అన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి తెచ్చుకొని శ్రావణ శుక్రవారం వస్తే ఈ విధంగా నాకు వీలైనప్పుడు అంతా కూడా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నేను రోజు చేసుకునే కుంకుమార్చన కూడా లలితా సహస్రనామ సహితంగా పూజను కూడా చేసేసుకొని ముగిచ్చేశాను. ఇలా పూజ చేసుకున్న కుంకుమను మళ్ళీ ఏం చేయాలి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది కదండి. మనం రోజు పెట్టుకుంటాం కదా కుంకుమ, దానికి వాడుకోవచ్చు. లేదా ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి కూడా చిన్న పొట్టంలో కట్టి ఇలాగా నేను చేసుకున్న పూజ అని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎవరైతే పెట్టుకుంటాము అని మనకు తెలిసిపోతుంది కదా, కొంచెం భక్తి భావంతో ఉండే వారికి కూడా మనము ఇవైతే పొట్లం కట్టి ఇవ్వచ్చు. ఇక ఇదండి ఈరోజైతే నేను చేసుకున్న పూజ మీకు వివరించాను కదా. అంతేకాదు మీరు గరుడ పంచమి నోముల వ్రత కథను కూడా విన్నారు. ఆహా, ఈరోజు ఎంత అదృష్టవంతులు, మీతో పాటు నేను కూడా చదవగలిగే భాగ్యాన్ని అయితే ఆ భగవంతుడైతే ప్రసాదించాడు. ఇదేనండి ఈరోజుటి చిన్న వ్లాగు. నేను శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నాను అని చూసారా. ఈరోజైతే ఈ కొత్త శారీని అయితే కట్టుకున్నానండి. భగవంతుడి దయ వల్ల ప్రతి శ్రావణ శుక్రవారం ప్రతి శుక్రవారానికి కూడా నేను చీరలు అయితే ఆ భగవంతుడు ప్రసాదిస్తూనే ఉన్నాడు. వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో వస్తూ ఉంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.